an important area functions of a noun. Previous class I happened to deal with 4 functions of a noun. 4th function was kept in abeyance. Now I am dealing with that. That is complement of a verb. Verb ki subject ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, ప్రిపోజిషన్ కి ఆబ్జెక్ట్ ఉంటుంది. అట్లే ఒక నౌను ఇన్ అపోజిషన్ కూడా ఒక ఫంక్షన్ చేస్తూ ఉంది. ఆ 4 చూసాం మనం. అవన్నీ కూడా నౌన్లే చేసిన పనులు అనమాట. అవన్నీ కూడా నేను చెప్పినవన్నీ 4 నౌన్ చేసిన పనులు. వాటిల్లో ఒకటి 4 అనేది ఫంక్షన్, 4వ ఫంక్షన్ నౌన్ చేసేటువంటి ఒక ఫంక్షన్. అది యాజ్ ఏ కాంప్లిమెంట్ అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వెర్బ్ టు కంప్లీట్ ద ఇన్కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ఏ వెర్బ్. అసంపూర్ణమైన అర్థం ఇస్తూ ఉన్నటువంటి వెర్బ్ యొక్క అర్థాన్ని పూర్తి చేసేటువంటి పదాన్ని కాంప్లిమెంట్ అంటారు. ఈ కాంప్లిమెంట్ రకరకాలుగా ఉంది. నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కావచ్చు, యాడ్జెక్టివ్ కావచ్చు, యాడ్వర్బ్ కావచ్చు, ఒక నౌన్ ఫ్రేజ్ కావచ్చు, నౌన్ క్లాజ్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇక్కడ ఒక నౌన్ ఎలా చేస్తుందనే చూడండి. అశోక ఈజ్ ఏ కింగ్ అన్న. ఇక్కడ ఈజ్ అనేది ఏంది? వెర్బ్. అశోక్ ఈజ్ అని వదిలేసామనుకో అప్పుడు పరిస్థితి ఏంది? అర్థం కాదు. కంప్లీట్ కావాలి ఆ మీనింగ్ ఈజ్ అనేది. అప్పుడు ఆ పదం ఇక్కడ ఏ కింగ్ అని పెట్టేసాడు, అప్పుడు అర్థం అవుతుంది మనకి. కంప్లీట్ అయిపోయింది. దీన్ని కాంప్లిమెంట్ అంటారు. కాంప్లిమెంట్ స్పెల్లింగ్ గమనించండి. COMPLEME అంటే కాంప్లిమెంట్ స్పెల్లింగ్. COMPLIME అంటుంది అంటే అభినందనాన్ని. ఇది కాంప్లిమెంట్ అంటే కంప్లీట్ చేసేది. ఇది కాంప్లిమెంట్ ఫంక్షన్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.